హాయ్ అండి అందరికీ. నేను యూట్యూబ్లో ఈ వీడియో పెట్టాలనుకున్నాను. నేను భద్రాచలం వెళ్ళానండి. భద్రాచలంలో నాకు మొక్కుండేది మెట్లకు బొట్లు పెట్టడం పసుపు కుంకుమతోటి పెట్టేశానండి. పెట్టేసినా కానీ ఇంకా పైకి సెల్ తీసుకోబోనివ్వరు కదండి. కిందనే సెల్ పెట్టేసి ఇక పైకి దర్శనం చేసుకొని అక్కడే అన్నం తినేసి ఇక అరుణాచలం పోదామని అనుకున్నామండి. అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం. తీసుకున్న తర్వాత అరుణాచలం వచ్చామండి. అక్కడ నుంచి 15 కిలోమీటర్ల దూరం ఉంటుందండి అంతే. ఆడ నుంచి వచ్చేసి దర్శనం చేసుకుందాం అనుకున్నాము. మాకు ముందు రాగానే సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అయ్యారు. ఆ స్వామి దగ్గర మంచి ఫోటో దిగాము. తర్వాత సెల్లు లోపల పెట్టేసి లోపలికి వెళ్ళాము. సగం దూరం వెళ్ళాక సెల్లుతో ఇవన్నీ వీడియోలు తీయాలనిపించింది. ఇక్కడికి వచ్చినాం కదా అని మళ్ళీ వెళ్ళి కారు కాడికి వెళ్ళి మళ్ళీ సెల్లు తీసుకొని వచ్చి మళ్ళీ ఫోటో అంటే అన్ని లింగాలని ఫోటో తీయాలనిపించింది. అన్ని ఫోటోలు తీస్తున్నాను. ఇక్కడ నైరుతి లింగం అని, అగ్నిలింగం అని, వాయులింగం అని అన్ని పేర్లు ఉన్నాయండి. కాకపోతే ఆ భయంతో ఫోటోలు తీశానండి. ఎవరైనా ఏమైనా అంటారేమో సెల్ యూజ్ చేయాలో లేదో, అసలు ఫోటోలు తీయాలో లేదో తెలియదు కాబట్టి అలా భయంగా అన్నీ తీస్తూ వస్తున్నాను. సగం వరకు తీశాను. తీసిన తర్వాత లోపలికి వెళ్ళినాక అక్కడ లింగాలు ఉన్నాయి. వాటిని దర్శనం చేసుకొని వాటికి మనమే అభిషేకం చేసుకోవచ్చంట. కాకపోతే మాకు తెలియదు, ఫస్ట్ టైం కాబట్టి అవి తెలియలేదు. ఇంకా మేము టికెట్ తీసుకోలేదు, మా చేత మేము అభిషేకం చేయించుకోలేదు. కానీ ఇంకోసారి వెళ్ళాలనుకుంటున్నాము. ఫస్ట్ టైం కదా, ఇంకా మా పెద్ద కొడుకు కోడలు కూడా తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాము. కాకపోతే ఇప్పటికైతే దేవుడి దర్శనాలు చేసుకొని లింగాలన్నీ దర్శనం చేసుకుంటూ అంటే అందరికీ చూపించాలి ఇన్ని లింగాలు ఉన్నాయి అనేసి నేను వీడియో తీయాలనుకున్నాను. చాలా అంటే చాలా లింగాలు ఉన్నాయి. అంటే ఒకరైనా ఒక ఇద్దరు ముగ్గురికైనా పోతుందా నా వీడియో చూస్తారు కదా, చూసి వాళ్ళకు కూడా వెళ్ళాలనిపిస్తుంది కదా అని తీస్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడి దగ్గర డబ్బులు నిలబెడుతున్నారు. నిలబెట్టే కాడికి వెళ్ళాను. నేను కూడా నిలబెడదామని ఎన్నిసార్లు ప్రయత్నించినా నా డబ్బులు నిలబడలేదండి. మా చిట్టి అంటే నా కోడలు మా తమ్ముడు బిడ్డ పైసలు నిలబెడదాం అత్త అని తను కూడా నిలబెట్టింది. తనదైతే ఎంబడే నిలబడింది, నాదైతే నిలబడలేదు అసలు. ఇక సరే ఇక చిరాకు వస్తుంది, ఉడకపోస్తుంది, వెళ్దాం మమ్మీ అన్నాడు మా అబ్బాయి. అంటే ఇక ముందుకు వచ్చేసిన తర్వాత ఇంకా అవి లింగాలు ఉన్నాయి కదా, అవి అసలు నిలబడట్లేదండి. అసలు ఎంత పెట్టినా నిలబడలేదు. ఇక అంటే నేను మనసులో ఏ కోరుకోలేదు, అందుకే నాదేం నిలబడలేదు. కాబట్టి ఇంకా ముందుకు వచ్చి అన్ని లింగాలను దర్శనం చేసుకుంటూ అన్నీ మొక్కుకుంటూ చాలా సంతోషంగా అరుణాచలం వచ్చి ఇక మోక్ష మార్గం గుండా వెళ్ళాలనే సంతోషం ఎక్కడుంది అది వెతుక్కుంటూ అంటే ముందుకు వెళ్తుంటే కనబడుతుంది కదా మోక్ష మార్గం రావాలని ఇంకా అనుకుంటూ చూస్తుంది. అందరూ మోక్ష మార్గం నుండి అందరూ ఎదుగుతుంటే నేను చాలా వరకు ఇన్స్టాగ్రామ్లో చూశాను. ఇళ్ళకించి పోగలనా నేను, అసలు ఇంత చిన్నగా ఉంది కానీ నేను అనుకునేదాన్ని దూరం నుంచి. ఇప్పుడు దగ్గర నుంచి చూడబోతున్నాను. మోక్ష మార్గం వస్తుంది, చూడండి మీరు కూడా చూడాలని. మేమందరం కూడా మోక్ష మార్గం గుండా బయటికి వెళ్ళాలనేది నా కోరిక. అసలు ముందుకు వెళ్ళినాక మోక్ష మార్గం వచ్చినాక ముందు వెళ్ళాలా వద్దా అని కొంచెం భయం ఉండేదండి. అంటే దానికి ముందు ఇన్స్టాగ్రామ్లో ఇట్లా మోక్ష మార్గం గుండా వెళ్ళిన వాళ్ళు చనిపోయారని అన్నారు. అందుకని కొంచెం భయం వేసింది. నేను రావున్నాను అలాగంచి వస్తానో లేదా అన్న భయం ఉండేది. కాస్త ముందుకెళ్ళాను. వెళ్ళిన తర్వాత మోక్ష మార్గం వచ్చేసిందండి. దాని నుంచి బక్కగుందిగా మా కోడల్ని ఫస్ట్ వెళ్ళమన్నాను, తను వెళ్ళింది. అంత ఈజీగా వెళ్ళొచ్చా అని చెప్పేసి మా తమ్ముడు బిడ్డ అంటే మా చిట్టి వెళ్ళింది. తర్వాత నేను వచ్చానండి ఇక ధైర్యం చేసి. అమ్మ భయం వేసింది ఫస్ట్, కానీ వచ్చేసారు. నా తర్వాత మా అబ్బాయి వచ్చేసిండు. మా చెరిగాడు ఉన్నాడు, వెళ్ళరా అంటే అసలు నాకు భయం, నేను వెళ్ళను అన్నాడు. మా మరదలు వచ్చేసింది. తర్వాత నా కొడుకు వచ్చేసిండు. ఇప్పుడు వచ్చేది మా అబ్బాయి వచ్చేసిన తర్వాత వాళ్ళ అబ్బాయిని అంటే మా అబ్బాయి వాళ్ళ అబ్బాయి చిన్న బాబు అతన్ని కూడా తీసుకొద్దామని అంటే వాడు పాకట్లేడు, ఇంకా అక్కడే ఆడుతాడు, సంబరంగా నవ్వుతాడు. ఇక రమ్మంటే రావట్లేడు, ఇక పడుకుంటాడు అక్కడే పడుకోబెట్టితే. అంబాడకుండా రమ్మంటే రావట్లేదు, ఇంకా అంబాడట్లేదండి. ఇక కొంచెం దూరం వచ్చినాక మధ్యలో ఆగి ఇంకా చూస్తాడు, రమ్మంటే రావట్లేదు. ఇక సరే నాని ఇక ఎండ అవుతుంది తొందర అని మేమే తీసినాం బయటికి. నాకుతుండంతా అని తీసేసినాక ఇక మా చెర్రి అనే అబ్బాయి ఉన్నాడు, వాడు వచ్చినాక ఇక ముందుకు వెళ్ళాము. వాడు భయపడతాడు లాస్ట్ వరకు. ఇంకా లాస్ట్లో వచ్చిండు. ఈలోగా మేము దర్శనాలు అన్నీ అయినాయి. దేవుడి దర్శనానికి సెల్లు వద్దన్నారు, లోపల పెట్టేసుకొని ముందుకు వెళ్ళినాము. దర్శనం అయినాక అక్కడ అన్నం పెట్టారండి, వ్యాన్లో తీసుకొచ్చారు అన్నం. బాగుంది, పప్పు ఆలుగడ్డ కూర అన్నం పెట్టారు. కానీ నేను సెల్లు లోపల పెట్టాక దేవుడి దర్శనం అప్పుడు ఇంకా అది బయటికి తీసుకురాలేదండి. అందుకే రైస్ అవి భోజనాన్ని నేను ఫోటోలు తీయలేకపోయాను. కాకపోతే దర్శనాలు మంచిగా అయినాయండి, మాకు చాలా సంతోషంగా ఉంది. భద్రాచలంలో దేవుడి దర్శనం మంచిగా అయింది. ఇక్కడ అరుణాచలంలో దర్శనం కూడా చాలా బాగా అయింది. మా చెర్రి లాస్ట్ వచ్చిండండి, ఇక భయపడుతున్నాడు. చాలా సంతోషంగా ఉందండి.